హలో అండి, వెల్కమ్ టు అవర్ ఛానల్. అందరికీ వంకాయ అంటే చాలా ఇష్టం, మీకు కూడా ఇష్టమే కదా. అయితే మా ఇంట్లో మేము ఎక్కువ వంకాయ అనేది చేసుకుంటూ ఉంటాం. వంకాయలో చాలా రకాలు ఉంటాయి. ఈరోజు మన ఛానల్లో నేను వంకాయ కారం పెట్టిన కూర ఎలా తయారు చేయాలో చూపిస్తాను. చాలా సింపుల్ ప్రాసెస్తో మనం ఈ కర్రీ అయితే ప్రిపేర్ చేసుకోవచ్చు. టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. సింపుల్ ప్రాసెస్తో టేస్టీ కర్రీ మనం ఈరోజు చూసేద్దాం. దీనికి ముందుగా ఒక బౌల్లో నీళ్లు వేసుకుని ఉప్పు పసుపు వేసుకుని పక్కన పెట్టుకున్నాను. ఈ కూరకి చిన్న వంకాయలు అయితే చాలా బాగుంటాయండి. లేత వంకాయలు, పొట్టి వంకాయలు చిన్న చిన్నవి ఏవైతే ఉన్నాయో అవి చాలా బాగుంటాయి. మీకు ఏది అవైలబుల్గా ఉంటే వాటితో చేసుకోండి. అయితే నేను అడ్డంగా చార పెట్టి, నిలువుగా ఒక చార పెట్టి నైఫ్తో కట్ చేసుకుని చూస్తున్నాను ఏమైనా పుచ్చులు ఉన్నాయా లేవా అని. ముక్కలు కోసుకుని చేసుకున్నా బాగుంటుంది, లేదా ఇలా గుత్తిలా కట్ చేసుకున్నా చాలా బాగుంటుందండి. ఈ కూరకి నువ్వుల నూనె కానీ, పప్పు నూనె, వేరుశనగ నూనె కానీ వేస్తే చాలా బాగుంటుందండి. కారం ప్రిపేర్ చేసుకోవడానికి ఒక కప్పు పల్లీలు, అదే కప్పుతో పుట్నాలు, ఒక 2 నుంచి 3 స్పూన్లు జీలకర్ర, 5 నుంచి 6 ఎండుమిరపకాయలు తీసుకుని లో ఫ్లేమ్లో పెట్టుకుని చక్కగా వేయించుకోండి. అలాగే ఒలుచుకున్న ఒక 10 వెల్లుల్లిపాయలు, ఒక కప్పు కొబ్బరి వేసుకుని లో ఫ్లేమ్లో పెట్టుకుని వేయించుకోండి. కొబ్బరి మీరు 2 నుంచి 3 స్పూన్లు వేసుకోవచ్చు, లేదా కొంచెం ఎక్కువ వేసుకున్నా బాగుంటుంది. కాకపోతే మరీ ఎక్కువ వేస్తే కొబ్బరి టేస్ట్ అనేది డామినేటింగ్గా ఉంటుంది. మీ టేస్ట్కి తగ్గట్టు వేసుకోండి. ఇవన్నీ ఒక మిక్సర్ జార్లో తీసుకుని మిక్సీ చేసుకుంటున్నాను. అయితే ఇప్పుడు మనం వంకాయలను వేయించుకోవాలి. అదే బాండీలో నేను కొంచెం నూనె వేసుకుని వంకాయలన్నీ వేసుకుంటున్నాను. ఇక్కడ నేను ఒక 1/2 కిలో వంకాయలు తీసుకున్నానండి. చక్కగా నూనెలో ఒకసారి ఈ వంకాయలు ఉప్పు వేసి వేయించుకోవాలి. లో ఫ్లేమ్లో మగ్గబెట్టుకోవాలండి. అయితే ఇందాక మనం పుట్నాలు, పల్లీలు, జీలకర్ర, ఎండుమిరపకాయలు ఏదైతే మిశ్రమం మిక్సీ చేసుకున్నామో ఇది ఒక కప్పులో వేసుకుని పక్కన పెట్టుకోవాలి. మీరు ఈ మిశ్రమాన్ని ఎక్కువ మోతాదులో చేసుకుని వేరే కూరల్లో కూడా వేసుకోవచ్చు. ఆనపకాయ కానీ, లేదా క్యాప్సికమ్ కానీ, దొండకాయ కానీ ఈ కూరల్లో చాలా బాగుంటుందండి. ఇది అన్నంలో కూడా అప్పటికప్పుడు కలుపుకొని తినాలన్నా కూడా చాలా టేస్టీగా ఉంటుంది. అయితే మూత తీసుకుని ఒకసారి చూసినట్లయితే ఒక 30% వరకు వంకాయలు వేగాయి. ఇదే ప్రాసెస్లో మూత పెట్టుకుంటూ కలుపుకుంటూ మనం వంకాయల్ని మెత్తబడేంత వరకు వేయించుకోవాలండి. చిన్న వంకాయలు అయితే మనకి చాలా తొందరగా వేగుతాయి. ఒకవేళ మీడియం సైజ్ వంకాయలు అయితే కొంచెం టైం పడతాయి. మీకు ఇలా గుత్తుల్లా కాకుండా ముక్కలుగా కూడా కట్ చేసుకోవాలనుకుంటే చేసుకోవచ్చు. చాలా తొందరగా ఇంకా ఈజీగా అయిపోతుంది. వంకాయలన్నీ మగ్గిపోయాయండి. గరిటతో మనం ప్రెస్ చేసినట్లయితే మనకు తెలుస్తుంది మెత్తగా అయిపోయాయి. అవుటర్ లేయర్ క్రిస్పీగా, లోపల మెత్తగా అవ్వాలి. ఇదే బాండీలో 1/2 టీ స్పూన్ ఆవాలు వేసుకుని, అలాగే ఒక కప్పు ఉల్లిపాయలు వేసుకోవాలి. అలాగే కొంచెం కరివేపాకు వేసుకోవాలి. ఒక మీడియం సైజ్ ఉల్లిపాయలు వేసుకుంటే బాగుంటుందండి. 4 నుంచి 5 చీలికలుగా కట్ చేసుకున్న పచ్చిమిరపకాయలు వేసుకోవాలి. టేస్ట్కి తగ్గట్టు ఉప్పు వేసుకోండి. అలాగే ఇందాక మనం పక్కన పెట్టుకున్న వంకాయలు కూడా వేసుకుని ఒకసారి కలుపుకోవాలండి. ఉల్లిపాయలు ఫ్లేవర్ అంతా వంకాయలకి పట్టేంత వరకు వేయించుకోవాలి. మనం ఇందాక ఏదైతే మిశ్రమాన్ని చేసుకున్నామో ఈ పొడి అంతా ఇందులో వేసుకుని కలుపుకోవాలండి. అయితే ఈ ప్రాసెస్లో మనం లో ఫ్లేమ్లో పెట్టుకుని చేసుకోవాలి, లేదంటే మాడిపోతాయి. పొడంతా మాడిపోయి కూరంతా చేదొచ్చేస్తుంది. అయితే వీడియోలో చూపించినట్టు వంకాయలు విరగకుండా గుత్తుల్లా ఉండాలంటే కదుపుతూ టాస్ చేస్తున్నట్లయితే మనకి చక్కగా వంకాయలు విరగకుండా ఉంటాయి. పొడి మొత్తం వేసేయకుండా కొంచెం పక్కన పెట్టుకుని పైన మళ్ళీ కొంచెం చల్లుకుంటే అన్నంలో కలుపుకునేటప్పుడు పొడి మిశ్రమం అయితే చాలా టేస్టీగా ఉంటుంది. అలాగే పైన కొత్తిమీర చల్లుకుంటే
వంకాయ కారం పెట్టిన కూర రెడీ అయిపోతుందండి. చాలా చాలా బాగుంటుంది. ఈసారి మీరు మార్కెట్లోకి వెళ్ళినప్పుడు వంకాయలు తెచ్చుకుని ఈ కూర అయితే ఖచ్చితంగా ట్రై చేయండి. వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి.